ఒకవేళ అప్పు చేయాల్సి వస్తే దేనికోసం చేయాలో కూడా బైబిలే. సరే, ఇక్కడికి వద్దాం. ఇప్పుడు రూతను మనం చూస్తున్నప్పుడు ఆమె దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంది కాబట్టి ఏ పొలంలో అయితే పరిగి ఏరుకోవడానికి వచ్చిందో అదే పొలానికి ఇప్పుడు ఏమైంది? ఆమె యజమానురాలైంది. ఎలా? ఆమె దేవుని ఎడల కృతజ్ఞురాలండి. ఎట్లా వచ్చిందన్న కృతజ్ఞత? నయోమి, ఈమె భర్త, పిల్లలు వీరందరూ దేవుని గురించిన సంగతులు మాట్లాడుకునేవారు బ్రతుకున్నప్పుడు ఆ దేవునికి ఆమె ఆకర్షితులైంది. అయ్యో, ఇంత గొప్ప దేవుడా! నా జీవితంలో భర్తున్నా, అత్తున్నా, మామున్నా, ఎవరన్నా ఉన్ని ఆ దేవుని పోగొట్టుకోకూడదన్న నిశ్చయితే ఆమె అత్తతో ఆ మాట మాట్లాడింది. నీ దేవుడే నా దేవుడత్త, ఆ దేవుడుంటే చాలత్త, నేను వచ్చేస్తాను. అందుకే బోయాజు కూడా అక్కడ నాడు 12వ వచనంలో ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల కింద ఎలా ఉండడానికి వచ్చాను? సురక్షితంగా ఉండడానికి వచ్చావమ్మా, విడిచిపెడతానా నిన్ను? ఆ బోయాజు వెళ్ళిపోతూ చెప్పాడు, ఆమెకు పిడికెళ్ళు పడేయండి. పనికి వచ్చిన వాళ్ళారా, ఎవరు ఆ బిడ్డను ముట్టద్దు. కాలక్రమేణా కాలచక్రం అంటారు కదండి, అలాగ తిరుగుతూ వచ్చింది. ఒక అద్భుతకరమైన మాట చెప్పి 3వ విషయంలోనికి వెళ్తాం. 4వ అధ్యాయము, ఋతు గ్రంథం 4వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూద్దామా? నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలంటే కొరిగిపోతుంది కాదు కమ్ము. ఒక్క కోడలు 7 మంది కొడుకులుంటే అమ్మ నాయనకి ఎంత ప్రేమ పంచుతారో, ఒక్క కోడలంట 7 మంది కొడుకుల ప్రేమ పంచాలంట. తొక్కేం కాదు అంటారు మీరు మనసు. ఇప్పుడు నీకేం బ్రహ్మాండం చెప్తా ఉన్నా నువ్వు, మా పనికి వాళ్ళని మామూలు పనికి వాళ్ళ. ఐ కెన్ అండర్స్టాండ్. బైబిల్ చెప్తుంది మరి అలాగా. అక్కడ వాళ్ళు అన్నారు, నిన్ను ప్రేమించి. ఎవరిని? ఎవరిని ప్రేమించిందంట? రూతమ్మ ఎవరిని ప్రేమించింది? వాళ్ళు అన్నారు కాన్పు కాగానే, నీ కోడలు నిన్ను ప్రేమించిందమ్మా. అంత మాత్రమే కాదు, 7 మంది కొడుకుల ప్రేమ పంచే కోడలమ్మానే అనింది. ఒక్క కొడుకునే కొంగు కట్టుకొని ఈడ్చుకొని పోతుంటే 7 మంది కొడుకులు అండి. అబ్బా, మనం చూడండి, ఏమైనా అపార్థం చేసుకుంటారేమో వాక్యము. ఆ వాక్యం అదే చెప్తుంది. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగానున్నా అంటే ఇప్పుడు 7 కొడుకుల కన్నా కోడలు ఎక్కువ అంటే వాళ్ళెవ్వరూ పంచలేని ప్రేమ తను పంచుతుందని. మరి పంచుతున్నారమ్మా మీరు? అందుకు ఆమెను అన్నాడు, అంత ఉత్తమురాలైన కోడలు కొడుకును కనిందమ్మా అని చెప్పగానే ఆ బిడ్డను తీసుకొని కౌగిట్లో పెట్టుకొని వాడిని ముద్దాడుతూ ఆమె పనికి పేరు పెడుతుంది. ఓబేదు అని పేరు పెట్టింది. ఆ ఓబేదు మరలా, లేకపోతే ఒకసారి ఆగుదాం, ఈ బోయాజు అమ్మమ్మ ఎవరు? బోయాజు అమ్మమ్మ ఎవరు? రాహాబు. ఏం గ్రంథం అండి మన బైబిల్ గ్రంథం. అక్కడ నుంచి విడిచిపెట్టలే చూడు దేవుడు. కృతజ్ఞత కలిగిన బిడ్డను విడిచిపెట్టలే చూడండి. రాహాబు షల్మా అనే బిడ్డ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు, వారికి పిల్లలు పుట్టారు. వారి తర్వాత వచ్చినటువంటి పిల్లలే బోయాజు. ఇప్పుడు మళ్ళా ఒక అన్యురాలను పెళ్లి చేసుకున్నాడు అన్న రూతు. వీరిరువురికి ఓబేదు పుట్టాడు, ఆయన కడుపులో యెషయి పుట్టాడు, యెషయి కడుపులో ప్రభు హృదయానుసారుడైన దావీదు పుట్టాడు, దావీదు వంశంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టాడు. ఎలా? దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే, దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే. దేవుని ప్రియులారా, ఇది ఉపకారం చేస్తే. ఇప్పుడు ఇందులో పార్ట్ 2 ఏంటంటే, ఉపకారం కాదు, నువ్వు దేవుని పరిచయం ఏమన్నా ఇస్తే, కృతజ్ఞతతో ఏమైనా ఇస్తే అది ఏంటో, ఇది 2 విషయాలు చూద్దాం. మొదటి విషయం కొద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము
జనులను సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుంచి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయువాడు, కృంగ చేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడును ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. చాలు. ఏం చేస్తాను ఇక్కడ అన్నమ్మ ప్రార్థన చేస్తుంది. రెండో అధ్యాయం మొదటి వచనం చూస్తే అన్న థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకుంది. ఎవరిని పిలవలే, ఆమె. ఆ ప్రేయర్ పెట్టుకోక ముందుగా ఆమె దేవుని సన్నిధానంలో మాట అడిగింది కదా 1వ అధ్యాయంలో, ఈ గొడ్రాలనే నింద నాకొద్దు ప్రభువా, ఒక్క బిడ్డని నీకే ఇస్తా, వాని పెంచి పాలు విడిచినాక పెంచి నీకే చేస్తానంది. వాడు పాలు విడవగానే మందిరానికి తీసుకొచ్చింది. 27-28లో సేవకునితో చెప్పింది, ఈ బిడ్డ కొరకు నేను ప్రార్థన చేశాను, దేవుడు ఇచ్చాడు, ఈ బిడ్డను ఇక మీదట నీ సేవ కొరకు ఇస్తున్నాను అని చెప్పగానే 28 వచ్చిన చివరి లైన్లో వాడు యెహోవాకు అక్కడనే కొడుకుని ఇచ్చేసింది. ఇచ్చి మీ పిల్లలు కొత్తగా బడిలో చేర్చారనుకోండి, అంటే నర్సరీలోనూ ఆ స్టేజ్లో చేర్చారనుకోండి, ఏడుస్తూ వాడు బళ్ళకి వెళ్ళిపోయేటప్పుడు మీ గుండె పిండి వేసి మీరు బయటికి రాగానే ఇంక చూసుకుంటారు టీచర్లను, వచ్చారు మీరు గురకా తిరిగినట్టు ఆ స్కూల్గానే తిరుగుతారు వచ్చేపు. ఏమో పాపం మళ్ళీ ఏమైనా ఏడుస్తే అమ్మా తీసుకుపోతారు అన్నప్పుడు నేను లేకపోతే ఎట్లా అని చెప్పేసి అక్కడక్కడే తిరుగుతారు. తల్లి ప్రేమ. ఈమె పేగు తెంచుకు పుట్టిన కుమారుని దేవునికి ఇచ్చింది. థ్యాంక్స్ చెప్తాను నీకు. చాలా బాగా మాట్లాడింది ఆమె. ఎన్ని అద్భుతకరమైన మాటలు ఉంటాయంటే 2వ వచనం మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోనండి. నేను ఒక 2 మాటలు చదువుతాను. 2వ వచనం నుంచి నేనే చదువుతాను. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదీ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వంగా మాట్లాడగాకండి, నాకు బిడ్డలు లేరని గర్వపు మాటలు నీ నోట రానియగాకండి అని చెబుతూ ఆయన గొప్పతనాన్ని 6-8 వచనాల్లో చెప్పేసింది. ఇప్పుడు హన్న దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన బిడ్డ. తన బిడ్డను దేవునికి ఇచ్చేసింది. ఇప్పుడు దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటే రాహాబుకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, రూతమ్మను ఒక ఆస్తికర్తగా చేశాడు. మరి హన్నమ్మ పరిస్థితి ఏంటి? అక్కడే 1వ అధ్యాయం 21 వచనం చూద్దాం. 2వ అధ్యాయం 21 వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21 వచనం. హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కొడుకులు 2 కుమార్తెలను కలిగెను. అయితే బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధి ఉండి ఆమె ఒక్కటిచ్చింది దేవునికి. దేవుడు ఎన్ని ఇస్తున్నాడు? 5 అంతలు ఇస్తున్నాడు. దేవుడికి ప్రియులారా, నువ్వు ఇచ్చేది ఒకటైతే ఆయన నీ గర్భఫలము కన్నీరు లేకుండా దీవిస్తాడు. అది దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే నీ గర్భఫలము దీవించబడుతుంది. గర్భఫలం. చాలా మంది మాకు పిల్లలు లేరు, కలిగితే దేవునికి వద్దామంటారు. పిల్లోడు కట్టినప్పటి నుంచి ఇంకా ప్రార్థన ఉండదు. మాకు పిల్లలు పుట్టినప్పుడు మొదటి నెలలో మేము ఆరాధనలో ఉన్నాం. 2వ వారంలోనే, మొదటి నెల కాదు. పసిగుడ్డును ఎత్తుకొని చెన్నారెడ్డి కాలనీకి వచ్చేసింది ఆరాధనకంటే. ఆరాధనలో ఉండాలి నువ్వు. మన వాళ్ళు లోకాచారాలన్నీ పెట్టుకొని
బిడ్డ పుట్టినందుకు ఒడిబియ్యం పెట్టాలంటారు, టెంకాయ పెట్టాలంటారు. ఏం పిల్లలు గుండుకు వేసుకుంటారు టెంకాయ, పోతాడు పీడ. ఎంత బుద్ధిహీనతండి! దేవుడిచ్చిన శ్రేష్టమైన ఫలం అది. వానికి ఏడొకటి ఇంతలా చుక్క పెట్టిండ్రి, ఏడొకటి పెట్టిండ్రి, అరిచేతికి పెట్టిండ్రి. ఏం పెళ్లి కొడుకుని తయారు చేస్తాను యాడ చూసిన ఏమంటే దిష్టి అని. ఇప్పుడు పిల్లలు క్రైస్తవ పిల్లలకైతే మేకపోతు వేసినట్టు ఇంత తాడు వేసి పెడుతున్నారు. ఏమంటే దిబ్బలో తాడంట. దిబ్బలో తాడుగా వేయాల్సింది. దిబ్బలో అమ్మ కొడుకున్న వారం పడుకోబెట్టండి, ఆ కంపుకు బతకడమో సావో జరుగుతుంది ఏదో ఒకటి. దిబ్బలో తాడు. దేవుడు బిడ్డలు మీకు ఇచ్చినది రాజు బిడ్డలు వాళ్ళు అని అంటే వారికి ప్రార్థన లేకోకుండా ఇదేంటి పిల్లల్ని బయటకు రూబోనట్టే చెప్తాడులే, బయటికి రమ్మని పిల్లల్ని సలాకి తీసుకొచ్చి మన ముడ్డి దాంట్లో ఒత్తి పెట్టి వారి ముడ్డికాడ పెట్టి నోనా తుప్పు తుప్పు అని స్వామి అది సాయం అయితే మరి ఈసారి. అందుకే దరిద్ర బతుకులు తగలబడినాయి. ఆ బతుకుల్లో జీవన లేకుండా శపితంగా తయారు కావడానికి ఆ పశువులకి ఏమి తెలియదండి. మళ్ళీ చెప్పమంటే మీరు పిల్లలు దేవునితో సమానం అంట. పిల్లలు దేవునితో సమానం అయితే మరి అగ్గికాడ సామెని చెప్పిన ఇదేవుడు సామెని ఒక ఆమెనే, ఇంకొక ఆమె ఉయ్యల్లో వాడు ఉయ్యాలకు నిద్ర మొదలుగది జుట్టు తీసి పెట్టండి. విసరగరనా అది? విసరగరనా అదేమైనా? ఏమేనంటే ఈ జుట్టు పెట్టి మళ్ళీ ఈ జుట్టు అని తిప్పిరే, మంచం చుట్టూ తిప్పిరే. చిక్కెందుకు ఎరికేస్తే కూరపాటు ఇస్తాడు, వారికి ఇస్తే వస్తుంది. అంటే ఈ జుట్టు కంటానే వాడికి బాగుంటుందా? నువ్వు ఎప్పుడు బాగలేకున్నా కూడా జుట్టుతోనే అనాలి. మళ్ళా ఇంగ్లాండ్ హాస్పిటల్ ఎందుకు? ఇంకా నువ్వు హాస్పిటల్ ఎందుకు? పిల్లల డాక్టర్ దగ్గరికి ఎందుకు? వాడు బాగలేని ప్రతిసారి ఉయ్యాల్లో పడుకోబెట్టి జుట్టు లేకపోతే పూర్తిగా అంతా సౌరం చేపించేసి అంటే గుండు చేపించేసి ఇసుతాడు, మెరుగం జరుగుతుంది. మళ్ళా ఆమె దేవుని మందిరాన్ని తీసుకొచ్చింది. వాడు అక్కడికి రాగానే మ్రొక్కేవాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చింది ఆ మాట రాయబడింది, మీరు చదవండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చి, ఆ రోజుల్లో మిషన్ లేవు కదా, కుట్టిన డ్రెస్ తెచ్చి ఇచ్చిపోయేదంతే. అయినా నీ వల్ల దేవుని నామానికి అవమానం కలగకూడదురా, నీ వల్ల దేవుని నామానికి అవమానం కలగకూడదు. అది అమ్మ చెప్పింది. ఈరోజు మీ పిల్లలు బడికి వెళ్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు మా చెప్తున్నారా? మనం దేవుని నమ్ముకున్నాం నాయనా, నువ్వు ఏదో ఒక పనికిమాలి పనులు చేసి జుట్టు పందికి పెట్టినట్టు ఇట్టబెట్టి చేతి మీద టాటూలు వేసి దేవుని నామానికి అవమానం వద్దు నాయన. ఒకప్పుడు మనకు దేవుడు లేదురా, దేవుడు లేదమ్మాయి. దేవుని నామానికి అవమానం కలిగితే దేవుడు మొత్తితే కుటుంబం పతనం రా. చెప్తానమ్మా మనం. వాడంతే కాదు, వాడు సగం నాశనం కావడానికి సగం కారణం నువ్వే. ఏ ఇంట్లో అయినా పిల్లలు చెడిపోవడానికి కారణం, మొట్టమొదటి కారణం అమ్మ లేదంటే నాన్న. వీళ్ళిరువురు వాళ్ళని అబ్జర్వ్ చేయకపోతే వాళ్ళు ఈ వెతికే స్నేహాలు, తిరిగే పరిస్థితులు దారి తప్పిపోతాయి. ఆమె వచ్చేది, ఆ కొడుకు ఒక వస్త్రం ఇచ్చేది, వెళ్ళిపోయేది. ఆమె గర్భములో నుంచి మరలా పిల్లలను దేవుడు బహుమానంగా ఇచ్చాడు. మీకు తెలియదండి ఆ సత్యము. దేవుడికి ఇస్తే మాకు అయిపోతుందేమనుకుంటాం, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది ఆయనకి ఇస్తే అయిపోవడం కాదు, ఇంకా వస్తూనే ఉంటది ఆస్తికర్తలుగా. మన బావిగాను చూసి ముగించేద్దాం రండి. ప్రాంతంలో మొదటి గ్రంథము 29వ అధ్యాయము 17వ వచనం. మా దేవా ఎందుకు చెల్లిస్తున్నాడో చదవ చూద్దాం. మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావము గల నీ నామమును. చాలు. దావీదు ఒక మందిరం కట్టాలనుకున్నాడు. జనాలందరికీ చెప్పాడు, నేను ఒక్కనే కట్టగలను, రాజు కదా నేను ఒకనే కట్టగలను, కానీ ఇందులో మీరు కూడా భాగస్వామ్యం కావాలి, ఏమని ఇయ్యండి అన్నారు. అందరు ఇచ్చారు. కానీ దావీదు ఇచ్చింది ఏందో చెప్తాను మీకు. ఆయన ఇచ్చి అంటున్నాడు,
ఆయన కొనియాడుతున్నాడు అనమాట. 12 నుంచి ఐశ్వర్యం గొప్పతనం నీ వల్ల కలుగుతుంది, ఏలువాడవు, హెచ్చించువాడవు, దానం ఇచ్చేవాడవు నీవే అని చెబుతూ, మా దేవా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, ఎందుకంటే నీవిచ్చిన దానిలో కొంత నీకు ఇచ్చాము అని అంటాడు ఆ వచనంలో. కొంతనా? 7వ వచనానికి వెళ్దాం, అక్కడే ఆ కొంత ఏందో చూద్దాం. 7వ వచనం, మనఃపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును 20,000 మనుగుల బంగారపు గ్రాములను 20,000 మనుగుల వెండిని 36,000 మనుగుల ఇత్తడిని 2 లక్షల మనుగుల ఇనుమును ఇచ్చాడు. ఆగుదాం. ఇప్పుడు బంగారం ఒకటి కౌంట్ చేద్దాం. బంగారం ఎంత ఇచ్చినాడంట? 10,000 ప్లస్ 20,000 రెండు కలిపితే 30,000 మనుగుల బంగారు. మనువుకు ఎన్ని కేజీలు? మేము కట్టెలు తెచ్చుకోలేదు. ఇప్పుడు మేము తెచ్చుకున్నాం కట్టెలు. ఒక మనువుకు 10 కేజీలు. ఒక మనువు కట్టెలు అంటే 10 కేజీలు కట్టెలని. ఇప్పుడు ఈయన ఇచ్చిన మొత్తం టోటల్ బంగారం ఎంత? 30,000. అక్కడ రాబట్టి 30,000 మనుగులే. అంత బంగారం తీసుకొని వచ్చి దేవునికి ఇచ్చాడంట. ఇప్పుడు దేవుడు కూడా ఇవ్వాలి కదా మరి. ఇప్పుడు దావీదుకు వాళ్ళ పిల్లలకు ఈ 30,000 అలాగే పెట్టుకొని ఒకసారి రాజుల మొదటి గ్రంథానికి రండి. 10వ అధ్యాయము 14-15 వచనాలు. ఏటేటా సొలొమోనునకు వచ్చు బంగారము 1,332 మనుగుల ఎత్తు. ఎప్పుడెప్పుడు? సంవత్సరము ఈయన పన్ను కాదది. ఆయన పరిపాలనను బట్టి ఆయనకు వస్తున్న కానుక. అంటే దేశాన్ని నువ్వు డెవలప్ చేయి, అభివృద్ధి పరిచయం ఇస్తున్న కానుక ఎంతంటే 1000, అంటే మన భాషలో చెప్తాను 1,332 మనుగులు ఏటేటా, అంటే ప్రతి సంవత్సరం. ఓకే, ఇప్పుడు ఒక పేజీ అలాగే ముందుకు వద్దాం. 11వ అధ్యాయం 42వ వచనానికి వద్దాం. 11వ అధ్యాయం 42వ వచనం, రాజుల మొదటి గ్రంథం. సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలు అందరినీ ఏలిన కాలము 40 సంవత్సరాలు. దావీదు దేవునికి ఇచ్చిన బంగారు 30,000 మనుగులు. సొలొమోనుకు ప్రతి సంవత్సరం వచ్చేటటువంటి బంగారం 1330 మనుగులు. సొలొమోను రాజుగా పరిపాలించిన కాలం 40 సంవత్సరాలు. 40 × 1330 కలిపితే 1,500, అవునా? 56,000 ఒక్క మనుగు. 30,000 తండ్రి దేవుడికి ఇచ్చాడు, 56,000 ఆయన కొడుకు దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, పీసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారా? నా పేరు చెప్తే నేను కూడా పేరు చెప్పాలనా? ఓ పని చేయండి, అయితే క్రీస్తు ప్రార్థనా మందిరం తీసేసి వీళ్ళు నెలని ఇచ్చేయాలని బోర్డు పెడదామాడా? సిగ్గనిపిదండి. మా పిల్లల్ని దీవించు, మా కుటుంబాన్ని దీవించు అని అడిగే ముందు నువ్వు ఏమిచ్చావు దేవుడికి? వారు నిస్సత్తువలైనటువంటి శపితంగా తయారైపోతారు. ఈ లోకంలో ఎవరైనా బ్రతికున్నప్పుడు మనం సంపాదించింది మనం పిల్లలకి ఇస్తాం, అదేం పెద్ద గొప్ప ఏం కాదు, ఎవరైనా చేసేది అదే. కానీ మనకు బ్రతుకునిచ్చిన దేవునికి ఏమి ఇచ్చాం మనం? మేము ఒక పాస్టర్ గారి కూతురు పెళ్ళయింది, రిసెప్షన్కి వెళ్ళాం. మేము రిసెప్షన్ లో అందరూ అందరు గ్రీటింగ్స్ చెప్తున్నారు. ఆ గ్రీటింగ్స్ లో మధ్యలో ఒక ముస్లిం ఆయన వచ్చాడు. ఈరోజు మాది రంజాన్, ఆయన చెప్పిన మాట, మాది రంజాన్ పండుగ, కానీ ఈ పాస్టర్ గారితో నాకున్న సహవాసాన్ని బట్టి నేను వచ్చాను ఇక్కడికి, అయితే ఇక్కడ నేను చెప్పాల్సిన ఒక మాట ఉంది అన్నాడు. ఏం చెప్తాడబ్బా ఒక మాట? ఆయన మైక్ తీసుకొని మాట్లాడుతూ ఆ వెనకలో ఒక ముసలాయన కూర్చోన్నాడండి. ముసలాయన ఒక 70 సంవత్సరాలు ఉంటే పెద్ద ఆయన. ఇక్కడి నుంచి ఆయన పిలుస్తున్నాడు, జోసఫ్ సార్ మీరు పైకి రండి, సార్ మీరు పైకి రండి అని. ఆయన వద్దు, నీ పనేవి నువ్వు కానిచ్చు అంటున్నాడు.
లాస్ట్ కి పాస్టర్ గారు ఇంకా కొంతమంది వెళ్ళి ఆయన బాగా నడుస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పిలుచుకొని వచ్చారు. నేనేం మాట్లాడను అన్నాడు. సార్ మీరు కూర్చోండి సార్, మీ గురించి చెప్పాలన్నాడు. ముస్లిం అని చెప్తున్నాడు. 15 సంవత్సరాల క్రితం మాట చెప్పాడు ఆయన. ఏం చెప్పాడు తెలుసా? మనస్సు ఆ కూడిక అంతటిలో ఉప్పొంగిపోయిందండి. ఆయన చెప్పాడు, ఈయన మా ఊర్లో జాబ్ చేస్తూ ఉండే. ఈ పాస్టర్ గారు ఒక అలికి పాత కొటం లోపల అలికి, ఆ లోపల 15 సంవత్సరాల క్రితం, 50 ఏళ్ల క్రితం కాదు, అక్కడ ప్రార్థన చేసుకుంటా ఉంటే ఈ పాస్టర్ గారు షటిల్ ఆడడానికి అని చెప్పేసి మేము గ్రౌండ్ లో ఉంటే వచ్చి నిలబడుకునేవాడు. అక్కడ మేము ఎంప్లాయీస్ అంతా ఆడుకుంటుంటే ఈయన వచ్చి అడిగాను, సార్ నాకు కూడా షటిల్ వచ్చు, నేను బ్యాట్ తెచ్చుకుంటాను, నేను కూడా ఆడొచ్చు. అంటే ఏం చేస్తాను అంటే, ఇక్కడ నేను ఏదో చిన్న పాస్టర్ నుండి వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటాను. సరే తెచ్చుకో, రేపటి నుంచి ఆడుతూ, వాళ్ళతో పాటు ఆడుతూ అలాగే ఫెలోషిప్. సార్ ఒకసారి మా దగ్గరికి రండి, మేము క్రిస్మస్ చేస్తున్నాం అని పిలిచాడంట. ఆ ముస్లిం ఆయన వచ్చాడు, ఆ మందిరాన్ని చూశాడు. ఆ గుడిష లోపల పేడ అలికి ఉంది, చాపేసింది చూసి ఆయన ఏమనలా, ఆ రొంచె గుండేసి వెళ్ళిపోయాడు. ఆ ముస్లిం ఆయన వెళ్ళి ఆ బ్యాంక్ లో జాబ్ చేసి జోసెఫ్ గారికి చెప్పి, సార్ మీరు ఎవరెవరికో ఎక్కడెక్కడో సాయం చేస్తా ఉన్నారు, నేను వింటా ఉన్నాను, నాకు తెలుసు. నేను మీకు ఒక వ్యక్తిని చూపిస్తా, మీకు దేవుడు ఏమైనా ప్రేరణ ఇస్తే అతనికి మీరు సాయం చేయండి సార్ అన్నాను నేను సార్తో. మధ్యాహ్నం అన్నం టైంలో 1:02 ఆ టైంలో మాకు ఫ్రీగా ఉన్నప్పుడు ఇద్దరం బండి వేసుకుని పోయాం. అది చూసి ఆయన చలించిపోయాడు. 15 సెంట్లు స్థలం కొన్నాడు ఈ పాస్టర్ గారు. ఈయన కొని ఊరి మధ్యలో కొని చర్చి అంతా నేనే కట్టిస్తా అని మాట ఇచ్చి బేస్ మట్టాలు అయిగానే ఆయనకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, బైపాస్ సర్జరీ చేయాలి. బైపాస్ సర్జరీ మన రింగ్ రోడ్ కాదు, ముందు అక్కడ పోయారు. ఆయనకు ఓపెన్ చేసి గుండె ఆపరేషన్ చేయాలి. డాక్టర్లు అన్నారు ఈయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాడు, 50-50 ఛాన్సెస్, ఈయన బ్రతకచ్చు. 50-50 అంటే అదే, ఈయన బ్రతకచ్చు లేదా చనిపోవచ్చు అని అన్నారు. హైదరాబాద్ లో ఆపరేషన్ జరగడానికి ఈయన కాన్ఫరెన్స్ లో ఉన్నాడు, మాటల్లో ఉన్నాడు, ఇంకా ఉన్నాడు, మాట్లాడుతాడు. వాళ్ళ కొడుకుని పిలిచాడంట, నాయనా నేను బతుకుతానో చేస్తానో ఆ తర్వాత విషయం, బతికితే బతుకుతాను, తెస్తే చేస్తాను, అది తర్వాత విషయం. కానీ నేను ముదిగుబ్బ అనే ఒక ప్రాంతంలో ఒక చర్చి కట్టిస్తానని చెప్పాను, బేస్ మట్టాల వరకు అయింది నాయన. ఇప్పుడు నేను చచ్చిపోతే నాకేమైనా డబ్బులు వస్తే మీరు చర్చి కట్టండి, పాస్టర్ గారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టండి, అది మాత్రం ఆపు చేయొద్దు. మాట ఇచ్చి దేవునికి కృతజ్ఞత లేకుండా బ్రతకూడదు. నా పేరేం వేయద్దు వాళ్ళు అక్కడ, ఇది మీరు చేయండి. ఆపరేషన్కి వెళ్ళిపోయాడు. ఆ ముస్లిం ఆయన చెప్తున్నాడండి, ఆ మాట అంటున్నాడు, ఇది అండి దేవునికి కృతజ్ఞత అంటే అని. ఆయన ఎందుకు సందర్భంలో ఆపరేషన్కి వెళ్ళిపోయాడు. ఈ కొడుకు ఆపరేషన్ థియేటర్లో 4:30 గంట ఆపరేషన్ జరిగింది. ఆయన ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చినాక ఆలోచిద్దామనిలా కొడుకు వెంటనే హైదరాబాద్ నుంచి ఈ ముస్లిం ఆయనకు ఫోన్ చేశాడు, బాషాబాయ్ ఎక్కడున్నావు? ముదిగుబ్బలోనే ఉన్నాను. సరే, నేను 1 గంటకు బయలుదేరుతున్నాను హైదరాబాద్ నుంచి. నా వెహికల్లో నేను రావడానికి 4-5 పట్టచ్చు, 12 గంట బయలుదేరుతాను, 5-6 లోపల నేను రావచ్చు, నువ్వు నా కోసం ఒక అర్ధగంట సమయాన్ని కేటాయిస్తావా అన్నాడంట. సార్ రండి సార్, నేను కేటాయిస్తాను. నాన్నకి ఎట్లుంది అంటే, నాన్న ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాడు. అంతేనండి, అక్కడ ఆపరేషన్ జరుగుతుండగానే కొడుకు బయలుదేరి ముదిగిపోకొచ్చాడు. ఆ బేస్ మట్టాల మీద లాగా నడిచాడంట, అంటే 8 అడుగులు పొడవు, 8 అడుగులు వెడల్పు ఉందని నడిచి దాన్ని కట్టి స్లాబ్ వేసి పూతలు వేసి బండలు వేసి అన్ని పనులు నువ్వు చూసుకో, నీకు నేను డబ్బులు ఇస్తాను, ఈ పని ఆగకూడదు,
ఈ మాటలన్నీ మాట్లాడుతుండగా అక్కడ జరిగిన విషయం అంటే, ఆయన ఆపరేషన్ సక్సెస్ అయింది, బయటకు వచ్చాడు. 10 ఏళ్ళు గ్యారంటీ ఇస్తాం బతికితే. బైపాస్ సర్జరీ జరిగితే అంతకన్నా ఎక్కువ గ్యారంటీ ఇవ్వరు. లైవ్ నిన్నటికి 16 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాడు ఆయన. 16 సంవత్సరాలు 30 మెట్టికల పైకెక్కి పైన ఫంక్షన్ హాల్లోకి వచ్చి బిడ్డలను దీవించి వెళ్ళిపోతున్నాడు. నేను ఆయన్ని చూసి ఎన్నో మాటలు నీ గురించి విన్నాను నాయన, నేను ఈరోజు నేను కన్నులారా చూశానని కౌగిలించుకుంటుంటే, ఏం లేదు సార్, బతికిన కాలంలో దేవుని కొరకు ఏం చేయకుండా బతికితే ఏం బతుకు సార్ అది. నా దేవుడు నన్ను ఆ రాత్రే, ఆ మధ్యాహ్నమే ఆ లోపల చంపేసి పిలిచేసింటే ఈరోజు మీరు నాతో మాట్లాడేవాళ్ళ? దేవుని బిడ్డలారా, దావీదు 30,000 మణుగులు బంగారం ఇచ్చాడు. దేవుడు తన కొడుకు అయిన సొలొమోనుకు 56,000 మణుగుల బంగారము ఇస్తూనే వచ్చాడు. నీ డబ్బు కోసము, నీ తుచ్చమైనటువంటి దాని కొరకు మోచేతి నీళ్లు తాగడానికి మాట్లాడటంలో నేను మాట, మోచేతి నీళ్లు తాగడానికి మాట్లాడటంలో ఈ మాట. అక్కడ మనం చదివాం సమూయేలు 1 గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, ఐశ్వర్యమును దారిద్ర్యమును కలుగు చేయవాడు దేవుడే, నువ్వెంత కృతజ్ఞతలు దేవుడే అలా. పదాల నుంచి వచ్చే ప్రార్థన కాదండి దేవుడు కోరుకునేది, ఏదో మానించిన వాళ్ళని కాదని కోరుకునేది. దేవుని ఎడల కృతజ్ఞత కలిగిన ఏ కుటుంబాన్ని నా దేవుడు ఎప్పుడు కూడా చేయి విడవనే. అందుకే మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 చదివాం, దేవుడు చేసిన ఉపకారమును మరచుటకు అన్యాయస్తుడు నెవర్ కాదు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ నువ్వు అన్యాయస్తురాలవు, అన్యాయస్తుడువేమో గుర్తు చేసుకో ఒకసారి. నువ్వు అన్యాయస్తురాలుగా నీ దేవుని కొరకు నువ్వు చేసినది ఏమి లేకున్నావేమో. అందుకే నేను ప్రారంభంలో ఒక మాట చెప్పాను, దేవుడి వల్ల మనం ఏం పొందుకున్నాం, దేవుడికి మనము ఏమిచ్చాం, దేవుని పని నా వల్ల ఎప్పుడైనా ఆటంకం కలిగిందా? ఈ ప్రశ్నలు ఎప్పుడు మదిలో ఉండాలి. నేడు అనబడే సమయం ఉండగా మాకు కుటుంబాన్ని ఇస్తావు, ఆస్తి కర్తలుగా చేస్తావు, గర్భఫలము దీవెనకరంగా మలుచుతావు, చివరిగా పిల్లలను ఆశీర్వదిస్తావన్న దావీదు యొక్క గుణగణాలు తెలుసుకున్న మేము, ఈ వాక్యం ద్వారా హెచ్చరించబడిన మేము సరిచేయబడి నీకు సాక్షిగా బ్రతుకుటకు కృపనివ్వండి. ఎక్కడైనా మేము కృతజ్ఞతను మీరి బతికానని వాక్యం చెప్పున నేను దయతో నన్ను క్షమించి కనికరించి మీరు ఇస్తున్న ప్రతి అవకాశమును కృతజ్ఞుడనే మీ సేవలో తరించడానికి, నా వలే సంఘములో ఉన్న నా బిడ్డలందరూ కూడా ఉండడానికి కృప చూపి మహిమ పొందుమని, మేమందరం మీ సేవకులను, మీ యొక్క అపోస్తులను పోలి మీ ప్రియ కుమారుడైన క్రీస్తును పోలి బ్రతకడానికి కృపనివ్వమని, అట్టి కృతజ్ఞత కలిగిన వారిని అంచెలంచెలుగా దీవించి మహిమ పొందుమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.